లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం అందరికీ అర్థమయ్యే భాషలో ఎస్తేరు పుస్తకాన్ని వినేద్దామండి. మొదటి అధ్యాయం. అహష్వేరోసు పరిపాలిస్తున్న రోజుల్లో, అంటే భారతదేశం నుండి ఇథియోపియా వరకు ఉన్న 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో, అహష్వేరోషు రాజు షూషాను కోటలోని తన రాజసింహాసనం మీద కూర్చున్న రోజుల్లో, అతని పరిపాలనలోని 3వ సంవత్సరంలో అతను తన అధిపతులందరికీ సేవకులందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. పారసిక మాదియా సైన్యం ప్రముఖులు సంస్థానాధిపతులు అతని ముందు ఉన్నారు. అతను తన మహిమాన్విత రాజ్య సంపదను, తన ఘనతను, తన గొప్పతనపు వైభవాన్ని చాలా రోజుల పాటు, అంటే 180 రోజుల పాటు వాళ్లకు చూపించాడు. ఆ రోజును ముగిసిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న గొప్పవాళ్ల నుండి సామాన్యుల వరకు అందరికీ రాజభవనం తోట ఆవరణంలో 7 రోజుల పాటు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అక్కడ నార వస్త్రాలు, సన్నని నూలు వస్త్రాలు, సన్నని పోగులతో పేనిన తాళ్లు కట్టిన నీలిరంగు తెరలు, వెండి ఉంగరాల్లో ఊదారంగు ఉన్నితో చేసిన తాళ్లు, పాలరాతి స్తంభాలు, చలువరాళ్ళు, పాలరాయి, ముత్యాలు, నలుపు రంగు చలవరాళ్ళు పరిచిన దారిలో వెండి బంగారు ఆసనాలు ఉన్నాయి. అక్కడ బంగారు గిన్నెలో ద్రాక్షారసాన్ని అందించారు. ప్రతి గిన్నె మిగతా వాటికన్నా ప్రత్యేకమైనది. రాజు హోదాకు తగ్గట్టు రాజు తాగే ద్రాక్షారసాన్ని విస్తారంగా అందించారు. తాగమని ఎవరూ అతిథుల్ని బలవంత పెట్టలేదు, ఎందుకంటే అలా చేయకూడదనే నియమం ఇవ్వబడింది. ఎవరికి నచ్చినంత వాళ్ళు తాగేలా ఏర్పాటు చేయమని రాజు తన రాజభవనంలోని అధికారులకు ఆజ్ఞాపించాడు. వస్తీరాణి కూడా రాజైన అహష్వేరోషు రాజగృహంలో స్త్రీల కోసం గొప్ప విందు ఏర్పాటు చేసింది. 7వ రోజున అహష్వేరోషు రాజు ద్రాక్షారసం తాగి చాలా సంతోషంగా ఉన్నప్పుడు అతను తన వ్యక్తిగత సేవకులైన 7 ఆస్థాన అధికారుల్ని, అంటే ముహుమాను, బిజ్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జెతారు, కర్కాసులను పిలిచి రాణిని తన ముందుకు తీసుకురమ్మని చెప్పాడు. అతను ప్రజలకు, అధిపతులకు వస్తీరాణి అందాన్ని చూపించాలి అనుకున్నాడు. అందుకే రాచకిరీటం ధరించుకుని రమ్మని వాళ్ల ద్వారా ఆమెకు కబురు పంపాడు. ఆమె చాలా అందగత్తె. అయితే ఆస్థాన అధికారుల ద్వారా రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతని ముందుకు వెళ్ళడానికి వస్తీరాణి తిరస్కరిస్తూ ఉంది. దాంతో రాజుకు చాలా కోపం వచ్చింది. అతను లోలోపల ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పుడు రాజు ఇలాంటి వాటి విషయంలో లోతైన అవగాహన ఉన్న జ్ఞానులతో మాట్లాడాడు. రాజు తనకు సంబంధించిన దేని గురించైనా, చట్టం విషయంలో, న్యాయపరమైన వివాదాల విషయంలో మంచి పట్టు ఉన్న వాళ్ళందరినీ అలా సంప్రదించేవాడు. కర్షేన, షెతారు, ఆద్మాత, తర్షీసు, మెరేసు, మర్సేనా, మెముకాను అనేవాళ్లు అతనికి సన్నిహితులు. ఈ 7 పారసిక మాదియా అధిపతులు. వీళ్లకు రాజు ముందుకు వెళ్లే ప్రత్యేక అవకాశం ఉండేది. వీళ్ళు రాజ్యంలో అత్యున్నత స్థానాల్లో ఉండేవాళ్లు. రాజు ఇలా అడిగాడు: ఆస్థాన అధికారుల ద్వారా అహష్వేరోషు రాజు ఇచ్చిన ఆజ్ఞకు లోబడనందుకు వస్తీరాణిపై చట్ట ప్రకారం ఎలాంటి చర్య తీసుకోవాలి? అప్పుడు రాజు ముందు, అధిపతుల ముందు మెముకాను ఇలా అన్నాడు: వస్తీరాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, అహష్వేరోషు రాజు సంస్థానాలన్నిటిలో ఉన్న అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది. ఎందుకంటే రాణి చేసిన దానిని గురించి స్త్రీలకందరికీ తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ తమ భర్తల్ని నీచంగా చూస్తూ అహష్వేరోషు రాజు వస్తీరాణిని తన ముందుకు తీసుకురమ్మని చెప్పాడు, కానీ ఆమె అలా వెళ్ళడానికి తిరస్కరించింది అని అంటారు. రాణి చేసిన దాని గురించి తెలిసిన పారసిక మాదియా అధిపతుల భార్యలు ఈరోజే రాజు అధిపతులందరితో ఆ విషయం గురించి మాట్లాడతారు. వాళ్ళు తమ భర్తల్ని చాలా నీచంగా చూస్తారు. భర్తలకు వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఒకవేళ రాజు దృష్టికి మంచిదనిపిస్తే అతను ఒక రాజాజ్ఞను జారీ చేయాలి. మార్చడానికి వీల్లేకుండా అది పారసిక మాదియా చట్టాల్లో రాయబడాలి. అదేంటంటే వస్తీ ఇంకెప్పుడు అహష్వేరోషు రాజు ముందుకు రాకూడదు.
రాజు ఆమె కన్నా మంచి స్త్రీని రాణిగా నియమించాలి. రాజు పరిపాలనలోని సువిశాల సామ్రాజ్యమంతటా ఆ ఆజ్ఞ గురించి చాటించబడిన తరువాత గొప్పవాళ్ల నుండి సామాన్యుల వరకు స్త్రీలందరూ తమ భర్తల్ని గౌరవిస్తారు. ఆ ఆలోచన రాజుకు అధిపతులకు నచ్చింది. దాంతో రాజు మమూకాను చెప్పినట్టే చేశాడు. కాబట్టి ప్రతి భర్త తన ఇంటికి యజమానిగా ఉండాలని, తన సొంత ప్రజల భాషలలో మాట్లాడాలని రాజు తన రాజ సంస్థానాలన్నిటికీ వాటి వాటి సొంత లిపిలో ప్రతి జనానికి వాళ్ళ మాతృభాషలో ఉత్తరాలను పంపించాడు. 2వ అధ్యాయము. ఇవన్నీ జరిగి అహశ్వేరోషు రాజు కోపం తగ్గిపోయినప్పుడు అతను వస్తీ చేసిన దాన్ని, ఆమెపై తీసుకున్న చర్యను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు రాజు వ్యక్తిగత సేవకులు ఇలా అన్నారు: రాజు కోసం యవ్వనంలో ఉన్న అందమైన కన్యల్ని వెతికించాలి. రాజు తన సామ్రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో అధికారుల్ని నియమించాలి. వాళ్ళు యవ్వనంలో ఉన్న అందమైన కన్యకలందరినీ శూషాను కోటలోని స్త్రీల గృహానికి తీసుకురావాలి. ఆ కన్యల్ని రాజుగారి నపుంసకుడు, స్త్రీల సంరక్షకుడు అయిన హేగే పరిరక్షణ కింద ఉండాలి. సుగంధ తైలాలతో వాళ్ల సౌందర్య పోషణ కోసం ఏర్పాటు చేయించాలి. రాజుకు అందరికన్నా ఎక్కువగా నచ్చిన యువతి వస్తీ స్థానంలో రాణి అవుతుంది. ఆ సలహా రాజుకు నచ్చడంతో అతను దాన్ని అమలు చేశాడు. శూషాను కోటలో మొర్దుకై అనే ఒక యూదుడు ఉండేవాడు. ఇతను బెన్యామీను గోత్రానికి చెందిన కీషు మునిమనవడు, షిమీ మనవడు, యాయీరు కుమారుడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను యెరూషలేము నుండి బందీగా తీసుకుని వెళ్ళినప్పుడు యెకొన్యాతో పాటు బందీలుగా వెళ్ళిన వాళ్లలో అతను ఒకడు. ఈ మొర్దుకై తన తండ్రి సహోదరుని కూతురైన హదస్సాకు అంటే ఎస్తేరుకు సంరక్షకుడు. ఎందుకనంటే ఆమెకు అమ్మానాన్నలు లేరు. ఆ యువతి రూపవతి. ఆమె చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆమె అమ్మానాన్నలు చనిపోయిన తరువాత మొర్దుకై ఆమెను తన సొంత కూతురిలా పెంచాడు. రాజు ఆజ్ఞ, అలాగే రాజు చేసిన చట్టం చాటించబడి చాలామంది యువతులు శూషాను కోటలో హేగే సంరక్షణ కిందకి తీసుకొని రాబడినప్పుడు ఎస్తేరు కూడా రాజగృహానికి స్త్రీల సంరక్షకుడైన హేగే పరిరక్షణ కిందకి తీసుకురాబడింది. ఆ యువతి హేగేకు చాలా నచ్చింది. ఆమె అతని అనుగ్రహాన్ని పొందింది కాబట్టి అతను వెంటనే ఆమె సౌందర్య పోషణ కోసం, ఆహారం కోసం ఏర్పాట్లు చేశాడు. అలాగే రాజగృహం నుండి 7 యువతుల్ని ఎంచుకుని ఆమెకు సేవకురాళ్లుగా నియమించాడు. అంతేకాదు, ఆమెను, ఆమె సేవకురాళ్లను స్త్రీల గృహంలో శ్రేష్టమైన స్థలానికి మార్చాడు. ఎస్తేరు తన ప్రజల గురించి గాని, తన బంధువుల గురించి గాని ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దని మొర్దుకై ముందే ఆమెను నిర్దేశమిచ్చాడు. ఎస్తేరు ఎలా ఉందో, ఆమెకి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మొర్దుకై ప్రతిరోజు స్త్రీల గృహ ఆవరణ ముందు నడుస్తూ ఉండేవాడు. స్త్రీల కోసం సూచించబడిన 12 నెలల సౌందర్య పోషణ పూర్తయిన తరువాత ప్రతి యువతి తన వంతు ప్రకారం అహశ్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళేది. ఎందుకంటే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్లాలంటే తమ సౌందర్య పోషణను పూర్తి చేసుకోవాలి. వాళ్లకు 6 నెలల పాటు గోపురస తైలంతో, 6 నెలల పాటు సాంబ్రాణి తైలం, వేరువేరు లేపనాలతో సౌందర్య పోషణ చేసేవాళ్ళు. ఆ తర్వాతే ఒక యువతి రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేది. స్త్రీల గృహం నుండి రాజగృహానికి వెళ్ళేటప్పుడు ఆమె ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు. సాయంత్రం ఆమె రాజు దగ్గరికి వెళ్ళేది. మరుసటి ఉదయం స్త్రీల 2వ గృహానికి వెళ్ళేది. అక్కడ ఆమె ఉపపత్నుల సంరక్షకుడు, రాజుగారి నపుంసకుడు అయిన షైష్గాజు పరిరక్షణలో ఉంటుంది. రాజుకు ఆమె ఎంతో నచ్చి రాజు ఆమెను పేరు పెట్టి పిలిస్తే తప్ప ఆమె మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళకూడదు. తరువాత మొర్దుకై తండ్రి సహోదరుడైన అబీహాయిలు కూతురి వంతు, అంటే మొర్దుకై తన సొంత కూతురిలా పెంచిన ఎస్తేరు వంతు వచ్చింది. అప్పుడు ఆమె స్త్రీల సంరక్షకుడు, రాజుగారి నపుంసకుడు అయిన హేగే సూచించినవి తప్ప మరేవీ అడగలేదు. అప్పటి వరకు ఎస్తేరు తనను చూసిన వాళ్ళందరి అనుగ్రహాన్ని పొందుతూ ఉంది. అహశ్వేరోషు పరిపాలనలోని 7వ సంవత్సరం 10వ నెలలో, అంటే టెబేతు నెలలో రాజగృహంలోని అహశ్వేరోషు రాజు దగ్గరికి ఎస్తేరు తీసుకుని వెళ్ళబడింది. రాజు మిగతా యువతలందరికన్నా ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు.
ఆమె మిగతా కన్యకలందరికన్నా ఎక్కువగా అతని అనుగ్రహాన్ని, ఆమోదాన్ని పొందింది. కాబట్టి అతను ఆమె తల మీద రాచకిరీటం పెట్టి వస్తీ స్థానంలో ఆమెను రాణిగా చేశాడు. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేశాడు. తరువాత అతను తన సంస్థానాల్లో విడుదల ప్రకటించాడు. రాజు తన హోదాకు తగ్గట్టు బహుమతులు ఇస్తూ వచ్చాడు. రెండోసారి కన్యకలందర్నీ సమకూర్చినప్పుడు మొర్దెకై రాజగృహ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. మొర్దెకై నిర్దేశించినట్టే ఎస్తేరు తన బంధువుల గురించి, తన ప్రజల గురించి ఏమీ చెప్పలేదు. మొర్దెకై సంరక్షణలో ఉన్నప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా ఎస్తేరు అతను చెప్పినవన్నీ చేస్తూ వచ్చింది. ఆ రోజుల్లో మొర్దెకై రాజగృహ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు రాజ దగ్గర ద్వారపాలకులుగా పనిచేసే బిక్తాను, తెరేషు అనే ఇద్దరు ఆస్థాన అధికారులు కోపంతో అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నారు. అయితే మొర్దెకై దాని గురించి తెలుసుకుని వెంటనే ఎస్తేరు రాణికి చెప్పాడు. అప్పుడు ఎస్తేరు మొర్దెకై పేరుతో రాజుకు ఆ సంగతి చెప్పింది. కాబట్టి దాని గురించి విచారణ జరిగింది. చివరికి అది నిజమని తేలింది. ఆ ఇద్దరిని కొయ్యి మీద వేలాడదీశారు. ఇదంతా రాజు సంరక్షణలో చరిత్ర వృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. 3వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత అహష్వేరోషు రాజు అగాగీయుడైన హమోదాత కుమారుడు హామానుకు పదోన్నతిని ఇచ్చి తన దగ్గరున్న మిగతా అధిపతులందరికన్నా అతన్ని ఉన్నత స్థానంలో పెట్టాడు. రాజగృహ ద్వారం దగ్గరున్న రాజసేవకులందరూ హామాను ముందు వంగి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు. ఎందుకంటే అతని ముందు అలా చేయాలని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే మొర్దెకై అతనికి వంగి నమస్కరించడానికి, సాష్టాంగపడడానికి నిరాకరించాడు. దాంతో రాజగృహ ద్వారం దగ్గరున్న రాజసేవకులు మొర్దెకైని, "నువ్వు రాజాజ్ఞను ఎందుకు పట్టించుకోవట్లేదు?" అని అడిగారు. ప్రతిరోజు వాళ్ళు అతన్ని అలా అడుగుతూ ఉండేవాళ్లు, కానీ అతను వాళ్ల మాటలు పట్టించుకునేవాడు కాదు. అప్పుడు వాళ్ళు మొర్దెకై ప్రవర్తనకు శిక్ష పడుతుందో లేదో చూద్దామని దాని గురించి హామానుకు చెప్పారు. ఎందుకంటే తాను ఒక యూదుణ్ణని మొర్దెకై వాళ్లకు చెప్పాడు. మొర్దెకై తనకు వంగి సాష్టాంగ నమస్కారం చేయడానికి నిరాకరించడం హామాను చూసినప్పుడు హామానుకు చాలా కోపం వచ్చింది. అయితే మొర్దెకై ఒక్కడినే చంపడం అతని దృష్టికి చాలా చిన్నదిగా కనిపించింది. ఎందుకంటే మొర్దెకై ప్రజల గురించి కూడా వాళ్ళు అతనికి చెప్పారు. కాబట్టి అహష్వేరోషు సామ్రాజ్యమంతటా ఉన్న మొర్దెకై ప్రజలైన యూదులందర్నీ సమూలంగా నాశనం చేయడానికి హామాను ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాబట్టి ఏ నెలలో ఏ రోజున అలా నాశనం చేయాలో నిర్ణయించడానికి అహష్వేరోషు రాజు పరిపాలనలోని 12వ సంవత్సరం మొదటి నెలలో, అంటే నీసాను నెలలో హామాను ఎదుట వాళ్ళు ఊరు వేశారు. చీటీ 12వ నెల మీద, అంటే ఆదారు నెల మీద పడింది. ఆ తరువాత హామాను అహష్వేరోషు రాజుతో ఇలా అన్నాడు: "ఒక జనం మీ సామ్రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో ఉన్న జనాల మధ్య చెదిరిపోయి ఉంది. వాళ్ల చట్టాలు మిగతా జనాల కన్నా విభిన్నమైనవి. వాళ్ళు రాజు చట్టాలకు లోబడరు. వాళ్లను అలా వదిలేయడం రాజుకు మంచిది కాదు. ఒకవేళ రాజుకు ఇష్టమైతే వాళ్ళు నాశనం చేయబడాలని ఒక శాసనాన్ని రాయించాలి. రాజు ఖజానాలో ఉంచడానికి నేను అధికారులకు 10,000 వెండి తలాంతులు ఇస్తాను." దాంతో రాజు తన చేతికున్న ముద్ర ఉంగరం తీసి అగాగీయుడైన హమోదాత కుమారుడు హామానుకు ఇచ్చాడు. ఈ హామాను యూదుల శత్రువు. రాజు హామానుతో, "వెండిని, ఆ ప్రజల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళకి ఏమి చేస్తే బావుంటుందని నీకనిపిస్తే అది చెయ్యి" అన్నాడు. మొదటి నెల 13వ తేదీ రాజు దగ్గర పనిచేసే కార్యదర్శుల్ని పిలిపించారు. వాళ్ళు హామాను ఆజ్ఞలన్నిటినీ రాసి రాజు కింద ఉండే ప్రాంత పాలకులకు, సంస్థానాల్ని చూసుకునే అధిపతులకు, ఆయా జనాల అధిపతులకు పంపించారు. ప్రతి సంస్థానానికి దాని సొంత లిపిలో, ప్రతి జనానికి వాళ్ళ మాతృభాషలో రాసి పంపించారు. వాటిని అహష్వేరోషు రాజు పేరున రాసి రాజముద్ర ఉంగరంతో వాటిని ముద్ర వేశారు. వార్తాహరుల ద్వారా ఆ ఉత్తరాల్ని రాజు పరిపాలనలోని సంస్థానాలన్నిటికీ పంపించారు. ఆదారు అనే 12వ నెల 13వ తేదీన ఒకే రోజున యూదులందరినీ, అంటే వాళ్లల్లో యువకుల్ని, ముసలివాళ్లను, పిల్లల్ని, స్త్రీలను చంపేయాలని, వాళ్లను సమూలంగా నాశనం చేయాలని,
వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ఆ ఉత్తరాల ద్వారా ఆజ్ఞాపించారు. అంతేకాదు, ప్రజలందరూ ఆ రోజు కోసం సిద్ధంగా ఉండేలా ప్రతి సంస్థానంలో ఆ తాకీదు పత్రిని ఒకదాన్ని చట్టంగా జారీ చేసి చాటింపు వేయాలి. రాజు ఆజ్ఞాపించిన దాని ప్రకారం వార్తాహారులు హుటాహుటీన బయలుదేరారు. ఆ చట్టం సుషానకోటలో జారీ అయింది. రాజు హామాను ద్రాక్షారసం తాగడానికి కూర్చున్నారు. కానీ సుషాను నగరమందంతటా గందరగోళం నెలకొంది. 4వ అధ్యాయము. జరిగిందంతా మొద్దుకైకి తెలిసినప్పుడు అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద జల్లుకున్నాడు. తరువాత అతను చాలా వేదనతో గట్టిగట్టిగా ఏడుస్తూ నగరం మధ్యలోకి వెళ్ళాడు. అతను రాజగృహ ద్వారం వరకు మాత్రమే వెళ్ళాడు, కానీ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే గోనెపట్ట కట్టుకుని ఎవ్వరూ రాజగృహ ద్వారం లోపలికి ప్రవేశించకూడదు. రాజు శాసనం చాటించబడిన తరువాత ప్రతి సంస్థానంలో యూదులు దుఃఖంలో మునిగిపోయారు. వాళ్లంతా ఉపవాసముంటూ ఏడుస్తూ విలపిస్తూ ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. ఎస్తేరు సేవకురాళ్ళు, ఆమె దగ్గర సేవ చేసే నపుంసకులు వచ్చి ఆ సంగతి గురించి చెప్పినప్పుడు రాణి ఎంతో మనోవేదనకు గురైంది. అప్పుడు ఆమె మొద్దుకై వేసుకోవడానికి బట్టలు పంపించింది. అతను గోనెపట్ట తీసేసి వాటిని వేసుకోవాలని అలా పంపింది. కానీ అతను వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు రాజుగారి నపుంసకుల్లో ఒకడైన హతాకును పిలిపించింది. అతను ఎస్తేరు దగ్గర సేవ చేయడానికి రాజు నియమించిన వ్యక్తి. ఎస్తేరు అతన్ని మొద్దుకై దగ్గరికి వెళ్ళి అసలేం జరిగిందో, మొద్దుకై ఎందుకలా ఉన్నాడో తెలుసుకోమని ఆజ్ఞాపించింది. కాబట్టి హతాకు నగర వీధుల్లో రాజగృహ ద్వారం ఎదుట ఉన్న మొద్దుకై దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మొద్దుకై తనకు జరిగినదంతా అతనికి చెప్పాడు. అలాగే హామాను యూదుల్ని నాశనం చేయడానికి రాజు ఖజానాకు సరిగ్గా ఎంత డబ్బు ఇస్తామని మాటిచ్చాడో కూడా చెప్పాడు. అంతేకాదు, యూదుల్ని సమూలంగా నాశనం చేయడం గురించి సుషానులో జారీ అయిన తాకీదు పత్రి ఒకటి అతనికి ఇచ్చాడు. అతను దాన్ని ఎస్తేరుకు చూపించి దాని గురించి వివరించాలి. ఆమెను రాజు దగ్గరికి వెళ్ళి అతని అనుగ్రహం కోసం బ్రతిమాలమని, తన ప్రజల కోసం రాజును నేరుగా వేడుకోమని నిర్దేశించాలి. హతాకు ఎస్తేరు దగ్గరికి తిరిగొచ్చి మొద్దుకై మాటల్ని ఆమెకు చెప్పాడు. అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో ఇలా చెప్పమని హతాకుకు పంపింది. పురుషుడనే గాని స్త్రీయే గాని రాజు పిలవనిదే రాజగృహ లోపల ఆవరణలోనికి వెళ్తే ఏమవుతుందో రాజు సేవకులందరికీ, రాజు సంస్థానాల్లోని ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పుడు ఒకటే నియమం వర్తిస్తుంది. అలా వెళ్ళిన వ్యక్తిని చంపేయాలి. రాజు తన బంగారు దండాన్ని ఆ వ్యక్తి వైపు చూపితేనే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉంటాడు. గత 30 రోజులుగా నాకు రాజు నుండి పిలుపు రాలేదు. ఎస్తేరు పంపిన సమాచారాన్ని విన్న తరువాత మొద్దుకై ఎస్తేరుకు ఇలా జవాబిచ్చాడు. నువ్వు రాజకుటుంబంలో ఉన్నంత మాత్రాన మిగతా యూదులందరితో పాటు చనిపోకుండా ప్రాణాలతో బయటపడతావని అనుకోకు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం, విడుదల మరోవైపు నుండి వస్తాయి. కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు. ఎవరికి తెలుసు, బహుశా ఇలాంటి సమయం కోసమే నువ్వు రాణివయ్యావేమో. అప్పుడు ఎస్తేరు మొద్దుకైకి ఇలా జవాబిచ్చింది. వెళ్ళి సుషానులో ఉన్న యూదులందరినీ సమకూర్చు. అందరూ కలిసి నా కోసం ఉపవాసం ఉండండి. 3 రోజుల పాటు పగలు రాత్రి ఏమీ తినకండి, తాగకండి. నేను కూడా నా సేవకురాళ్లతో పాటు ఉపవాసం ఉంటాను. నేను రాజ నియమానికి వ్యతిరేకంగా రాజు సముఖంలోనికి వెళ్తాను. ఒకవేళ నేను చనిపోవలసి వస్తే చనిపోతాను. అప్పుడు మొద్దుకై అక్కడి నుండి వెళ్ళిపోయి ఎస్తేరు తనకు నిర్దేశించింది అంతా చేశాడు. 5వ అధ్యాయము. 3వ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాల్ని ధరించుకుని రాజగృహ లోపలి ఆవరణంలో రాజగృహానికి ఎదురుగా నిలబడింది. అప్పుడు రాజు రాజగృహంలో ప్రవేశద్వారానికి ఎదురుగా తన రాజసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆవరణలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం చూసిన వెంటనే రాజుకు ఆమె మీద దయ కలిగింది. అతను తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఎస్తేరు వైపుకు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి ఆ దండం కొనను ముట్టుకుంది. రాజు ఆమెతో, ఎస్తేరు రాణి, ఏంటి ఇలా వచ్చావు? నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం అడిగినా సరే నీకిస్తాను అన్నాడు. అందుకు ఎస్తేరు, రాజుకు ఇష్టమైతే రాజు కోసం ఈరోజు నేను సిద్ధం చేసిన విందుకు రాజు, హామాను కలిసి రావాలి అని అంది. కాబట్టి రాజు ఎస్తేరు కోరినట్టే హామానును త్వరగా రమ్మనండి అని తన మనుషులకు చెప్పాడు.
అలా రాజు హామాను కలిసి ఎస్తేరు సిద్ధం చేసిన విందుకు వెళ్లారు. విందు చివర్లో ద్రాక్షారసం తాగే సమయంలో రాజు ఎస్తేరుతో, నీ విన్నపం ఏంటి, అది నీకిస్తాను. నీ మనవి ఏంటి, నా రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఎస్తేరు ఇలా అంది, నా విన్నపం, నా మనవి ఏంటంటే, రాజు దయ నా మీద ఉంటే నేను వేడుకున్నది ఇవ్వడం, అలాగే నా మనవి ప్రకారం చేయడం రాజుకు ఇష్టమైతే రేపు నేను మీకోసం సిద్ధం చేయబోయే విందుకు రాజు హామాను కలిసి రావాలి. నాకు ఏం కావాలో రేపు నేను రాజుకు చెప్తాను. ఆ రోజు హామాను సంతోషంతో హృదయానందంతో బయటికి వచ్చాడు. అతడు రాజగృహ ద్వారం దగ్గర ముద్దుకైని చూశాడు. అయితే తాను రాగానే అతను లేచి నిలబడకపోవడం, తనకు భయపడకపోవడం గమనించినప్పుడు హామానుకు ముద్దుకై మీద విపరీతమైన కోపం వచ్చింది. అయినా హామాను తన కోపాన్ని అణుచుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతను తన స్నేహితుల్ని, తన భార్య జరేషును పిలిపించాడు. హామాను తనకున్న గొప్ప సంపదల గురించి, తనకు చాలామంది కుమారులు ఉండడం గురించి, రాజు తనకు పదోన్నతి ఇచ్చి అధిపతులందరికన్నా, రాజసేవకులందరికన్నా తనను ఉన్నత స్థానంలో ఉంచడం గురించి గొప్పలు చెప్పుకున్నాడు. హామాను ఇంకా ఇలా అన్నాడు, అంతేకాదు, ఎస్తేరు రాణి తాను సిద్ధం చేసిన విందుకు రాజుతో పాటు నన్ను తప్ప ఇంకెవరినీ ఆహ్వానించలేదు. రేపటి విందుకు కూడా రాజుతో పాటు రమ్మని ఆమె నన్ను ఆహ్వానించింది. అయితే రాజగృహ ద్వారం దగ్గర యూదుడైన ఆ ముద్దుకై కనిపించినంత కాలం ఇవేమీ నన్ను సంతోషపెట్టలేవు. దాంతో అతని భార్య జరేషు, అతని స్నేహితులందరూ ఇలా అన్నారు, 50 మూరల ఎత్తున్న కొయ్యి ఒకటి నిలబెట్టించు. ఉదయం వెళ్ళి ముద్దుకైని ఆ కొయ్యి మీద వేలాడదీయించమని రాజుతో చెప్పు. తరువాత రాజుతో కలిసి వెళ్ళి విందు ఆస్వాదించు. హామానుకు ఆ సలహా నచ్చి ఆ కొయ్యను నిలబెట్టించాడు. 6వ అధ్యాయము. ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు. దాంతో అతను చరిత్ర వృత్తాంతాల గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. దాన్ని అతనికి చదివి వినిపించారు. అందులో రాజు దగ్గర ద్వారపాలకులుగా సేవ చేసిన బిగత్తాను, తెరేషు అనే 2 ఆస్థాన అధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి పన్నిన కుట్ర గురించి ముద్దుకై తెలియజేశాడని రాసి ఉంది. అప్పుడు రాజు అలా చేసినందుకు ముద్దుకైని ఎలా సన్మానించారు, ఏ బహుమతులు ఇచ్చారు అని అడిగాడు. అందుకు రాజు, వ్యక్తిగత సేవకులు అలాంటివేవీ అతనికి ఇవ్వలేదు అని జవాబిచ్చారు. తరువాత రాజు ఆవరణలో ఉన్నది ఎవరు అని అడిగాడు. ఆ సమయంలో హామాను తాను సిద్ధం చేసిన కొయ్యి మీద ముద్దుకైని వేలాడదీయించడం గురించి రాజుతో మాట్లాడడానికి రాజగృహ బయట ఆవరణలోనికి వచ్చాడు. రాజు సేవకులు ఆవరణలో నిలిచియున్నది హామాను అని జవాబిచ్చారు. అప్పుడు రాజు అతన్ని లోపలికి రమ్మనండి అన్నాడు. హామాను లోపలికి వచ్చినప్పుడు రాజు అతన్ని, రాజు ఎవరినైనా సన్మానించాలి అనుకుంటే అతనికి ఏమేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు హామాను తన మనసులో, రాజు నన్ను కాకుండా ఇంకెవరిని సన్మానించాలనుకుంటాడు అని అనుకున్నాడు. కాబట్టి హామాను రాజుతో ఇలా చెప్పాడు, రాజు ఎవరినైనా సన్మానించాలనుకుంటే రాజు వేసుకునే రాజవస్త్రాన్ని, రాజు ఎక్కే గుర్రాన్ని తెప్పించాలి. ఆ గుర్రం తల మీద తలాటం పెట్టాలి. తరువాత ఆ వస్త్రాన్ని గుర్ర రాజు అధిపతుల్లో ప్రముఖుల్లో ఒకరికి అప్పగించాలి. వాళ్ళు రాజు సన్మానించాలనుకునే వ్యక్తికి ఆ వస్త్రం తొడిగి అతన్ని ఆ గుర్రం మీద నగర వీధుల్లో ఊరేగించాలి. వాళ్ళు అతని ముందు బిగ్గరగా, రాజు సన్మానించాలనుకునే వ్యక్తికి ఇలాంటి సత్కారం జరుగుతుంది అని చాటాలి. వెంటనే రాజు హామానుతో, నువ్వు త్వరగా రాజవస్త్రాన్ని, గుర్రాన్ని తీసుకుని రాజగృహ ద్వారం దగ్గర కూర్చునే యూదుడైన ముద్దుకైకి నువ్వు చెప్పినట్టే చేయి. నువ్వు చెప్పిన దానిలో ఏ ఒక్కటి చేయడం మర్చిపోకు అన్నాడు. కాబట్టి హామాను రాజవస్త్రాన్ని, గుర్రాన్ని తీసుకుని ఆ వస్త్రాన్ని ముద్దుకైకి తొడిగి ఆ గుర్రం మీద అతన్ని నగర వీధుల్లో ఊరేగిస్తూ, రాజు సన్మానించాలనుకునే వ్యక్తికి ఇలాంటి సత్కారం జరుగుతుంది అని అతని ముందు చాటాడు. తరువాత ముద్దుకై రాజగృహ ద్వారం దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాడు. కాని హామాను తన ముఖాన్ని కప్పుకుని ఏడుస్తూ హడావిడిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. హామాను తన జరిగినదంతా తన భార్య జరేషుకు, తన స్నేహితులందరికీ చెప్పినప్పుడు అతని సలహాదారులు, అతని భార్య జరేషు ఇలా అన్నారు, ఎవరి ముందైతే నీ పతనం మొదలైందో ఆ ముద్దుకై యూదా వంశస్థుడైతే నువ్వు అతని మీద గెలవలేవు. నువ్వు ఖచ్చితంగా అతని ముందు ఓడిపోతావు. వాళ్ళు ఇంకా అతనితో మాట్లాడుతుండగానే రాజు ఆస్థాన అధికారులు వచ్చి హామానును తొందరపెట్టి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు తీసుకుని వెళ్లారు. 7వ అధ్యాయము. అలా రాజు హామాను కలిసి
ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు వచ్చారు. రెండో రోజు కూడా విందు చివర్లో ద్రాక్షారసం తాగే సమయంలో రాజు ఎస్తేరుతో, ఎస్తేరు రాణి, నీ విన్నపం ఏంటి? అది నీకిస్తాను. నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం అడిగినా సరే నీకిస్తాను అన్నాడు. అప్పుడు ఎస్తేరు రాణి ఇలా అంది, రాజా, నా మీది నీ దయ ఉంటే నీకిష్టమైతే నాకు ప్రాణభిక్ష పెట్టు. ఇదే నా విన్నపం. నా ప్రజల ప్రాణాలు కాపాడు. ఇదే నా మనవి. ఎందుకంటే నేను, నా ప్రజలు అమ్మేయబడ్డాము. మమ్మల్ని చంపబోతున్నారు. సమూలంగా నాశనం చేయబోతున్నారు. మేము కేవలం దాసులుగా, దాసురాళ్లగా అమ్మబడి ఉంటే నేను మౌనంగా ఉండేదాన్ని. కానీ ఈ విపత్తు వల్ల రాజుకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ఇలా జరగనివ్వకూడదు. అప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణిని, ఎవరతను? ఇలాంటి పని చేయడానికి తెగించిన ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగాడు. అందుకు ఎస్తేరు, ఆ విరోధి, శత్రువు ఈ చెడ్డ హామానే అని అంది. రాజును రాణిని చూసి హామాను భయంతో వణికిపోయాడు. రాజు చాలా కోపంతో ద్రాక్షారసపు విందు నుండి లేచి రాజభవనం తోటలోనికి వెళ్ళాడు. కాని హామాను తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని బ్రతిమాలడానికి లేచి నిలబడ్డాడు. ఎందుకంటే రాజు తనను శిక్షించాలని నిశ్చయించుకుంటున్నట్లు అతనికి అర్థమైంది. రాజభవనం తోట నుండి ద్రాక్షారసపు విందు జరిగిన గృహానికి తిరిగొచ్చినప్పుడు ఎస్తేరు పరుపు మీద హామాను పడి ఉండడం చూసి, వీడు నా ఇంట్లోనే రాణిపై అత్యాచారం చేయడానికి కూడా తెగించాడా అని అరిచాడు. రాజు నోట నుండి ఆ మాట రావడం ఆలస్యం. హామాను తలకు ముసుగు వేశారు. అప్పుడు రాజు ఆస్థాన అధికారుల్లో ఒకడైన హర్బోనా రాజు ప్రాణాల్ని కాపాడిన సమాచారం అందించిన ముద్దుకై కోసం హామాను ఒక కొయ్యను కూడా సిద్ధం చేశాడు. 50 మూరల ఎత్తున్న ఆ కొయ్యి హామాను ఇంటి దగ్గర నిలవబెట్టి ఉంది. దాంతో రాజు ఆ కొయ్యి మీదే వీణ్ణి వేలాడదీయండి అని అన్నాడు. కాబట్టి వాళ్ళు ముద్దుకై కోసం హామాను సిద్ధం చేసిన కొయ్యి మీదే హామానునే వేలాడదీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది. 8వ అధ్యాయము. ఆ రోజు అహష్వేరోషు రాజు యూదుల శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. అలాగే మొర్దెకై రాజు ముందుకు వచ్చాడు. ఎందుకంటే మొర్దెకై తనకు ఏమవుతాడో ఎస్తేరు చెప్పింది. అప్పుడు రాజు హామాను నుండి తీసేసుకున్న తన ముద్ర ఉంగరం తీసి మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా నియమించింది. అంతేకాదు, ఎస్తేరు మళ్ళీ రాజుతో మాట్లాడింది. ఆమె అతని పాదాల మీద పడి ఏడుస్తూ, అగాగీయుడైన హామాను యూదులకు హాని చేయడానికి పన్నిన కుట్రను అడ్డుకోమని ప్రాధేయపడింది. రాజు ఎస్తేరు వైపు బంగారు దండాన్ని చూపాడు. అప్పుడు ఎస్తేరు లేచి రాజు ముందు నిలబడి ఇలా అంది, రాజుకు నచ్చితే, రాజు అనుగ్రహం నా మీద ఉంటే, రాజుకు సరైనదనిపిస్తే, రాజుకు నా మీద ఇష్టం ఉంటే, రాజు సంస్థానాలన్నిటిలో ఉన్న యూదుల్ని నాశనం చేయడానికి అగాగీయుడైన హమోదాత కుమారుడు హామాను కుట్రపన్ని రాయించిన తాకీదుల్ని రద్దు చేసేలా ఒక శాసనాన్ని రాయించాలి. నా ప్రజల మీదకి విపత్తు రావడం చూసి నేనెలా తట్టుకోగలను? నా బంధువులు నశించిపోవడం చూసి నేనెలా తట్టుకోగలను? అప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణితో, యూదుడైన మొర్దెకైతో ఇలా అన్నాడు, ఇదిగో, హామాను యూదుల మీద దాడి చేయడానికి కుట్ర పన్నినందుకు నేను అతని ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను. అతన్ని కొయ్యకు వేలాడదీయించాను. ఇప్పుడు మీరు యూదులకు మంచి జరిగేలా ఏం రాస్తే బాగుంటుందో అది రాజు పేరున రాసి రాజముద్ర ఉంగరంతో దానికి ముద్ర వేయండి. ఎందుకంటే రాజు పేరున రాసి రాజముద్ర ఉంగరంతో ముద్ర వేసిన శాసనాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు. కాబట్టి సీవాను అనే 3వ నెల 23వ రోజున రాజు కార్యదర్శుల్ని పిలిపించారు. మొర్దెకై యూదులకు, పొంతు ప్రాంతాలకు అధిపతులకు, భారతదేశం నుండి ఇథియోపియా వరకు 127 ఆస్థానాల్లోని సంస్థానాధిపతులకు ఆజ్ఞాపించినదంతా వాళ్ళు రాశారు. వాళ్ళు ప్రతి సంస్థానానికి దాని సొంత లిపిలో, ప్రతి జనానికి వాళ్ళ మాతృభాషలో, యూదులకు వాళ్ళ సొంత లిపిలో, భాషలో రాశారు. అతను ఆ తాకీదుల్ని అహష్వేరోషు రాజు పేరున రాయించి రాజముద్ర ఉంగరంతో ముద్ర వేసి వాటిని వార్తాహారులకు ఇచ్చారు. వాళ్ళు ఉత్తరాలు చేరవేయడానికి వాడే వేగంగా పరిగెత్తే రాజగుర్రాల మీద వెళ్లారు. ఆయా నగరాలన్నిటిలో ఉన్న యూదులు సమకూడి తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు తమ మీద దాడి చేసే అవకాశం ఉన్న ఎలాంటి బలగాలనైనా చంపి సమూలంగా నాశనం చేసి వాళ్ల ఆస్తుల్ని కొల్లగొట్టేందుకు రాజు ఇచ్చిన అనుమతి ఆ తాకీదుల్లో ఉంది.
ఆ బలగాలు ఏ జనానికి చెందినవైనా, ఏ సంస్థానానికి చెందినవైనా, స్త్రీలైనా పిల్లలైనా యూదులు వాళ్ళు నాశనం చేయవచ్చు. అహష్వేరోషు రాజు పరిపాలనలోని సంస్థానాలన్నిటిలో ఒకే రోజున, అంటే అదారు అనే 12వ నెల 13వ తేదీన ఇదంతా జరగాలి. సంస్థానాలన్నిటిలో ఆ తాకీదు ప్రతిని ఒక చట్టంగా జారీ చేయాలి. ఆ రోజు యూదులు తమ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండేలా దాన్ని అన్ని జనాలకు చాటింపు వేయించాలి. ఉత్తరాలు చేరవేయడానికి ఉపయోగించే రాజగుర్రాల మీద వెళ్లే వార్తాహరులు రాజాజ్ఞ మేరకు త్వరగా వేగంగా వెళ్లారు. శూషానుకోటలో కూడా ఆ చట్టం జారీ అయింది. అప్పుడు మొర్దెకై రాజు సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతను నీలం, తెలుపు రంగురంగుల రాజవస్త్రాన్ని, మహిమాన్విత బంగారు కిరీటాన్ని, ఊదారంగు ఉన్నితో చేసిన శ్రేష్టమైన పై వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. శూషాను నగరం ఆనందంతో కేకలు వేసింది. యూదులకు ఉపశమనం దొరికింది. వాళ్ళు ఆనందించారు, ఉల్లసించారు, ప్రజల గౌరవం పొందారు. రాజు శాసనం, చట్టం చేసుకున్న సంస్థానాలన్నిటిలో, నగరాలన్నిటిలో యూదులు విందు వేడుకలు జరుపుకుంటూ ఆనందిస్తూ ఉల్లసిస్తూ ఉన్నారు. దేశంలోని చాలా జనాల ప్రజలు యూదులుగా మారారు. ఎందుకంటే వాళ్ళందరికీ యూదులంటే చాలా భయం పట్టుకుంది. 9వ అధ్యాయము. ఆదారు అనే 12వ నెల 13వ రోజు, అంటే రాజాజ్ఞను, శాసనాన్ని అమలు చేసే రోజున యూదుల శత్రువులు యూదుల మీద పైచేయి సాధించాలని అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారైంది. ఆ రోజు యూదులు తమను ద్వేషించిన వాళ్లను ఓడించారు. అహష్వేరోషు రాజు సంస్థానాలన్నిటిలో ఉన్న యూదులు తమకు హాని చేయాలని చూస్తున్న వాళ్ల మీద దాడి చేయడానికి తమ నగరాల్లో సమకూడారు. ఒకరు కూడా వాళ్లకు ఎదురు నిలవలేకపోయారు. ఎందుకంటే జనాలన్నిటికీ యూదులంటే చాలా భయం పట్టుకుంది. సంస్థానాధిపతులు, ప్రాంత పాలకులు, అధిపతులు, రాజుకు సంబంధించిన పనుల్ని చూసుకునేవాళ్లు అందరూ యూదులకు మద్దతునిచ్చారు. ఎందుకంటే వాళ్ళు మొర్దెకైకి భయపడ్డారు. రాజగృహంలో మొర్దెకై చాలా పెద్ద అధికారి అయ్యాడు. సంస్థానాలన్నిటిలో అతని కీర్తి వ్యాపిస్తూ ఉంది. ఎందుకంటే మొర్దెకై అధికారం అంతకంతకు పెరుగుతూ ఉంది. యూదులు తమ శత్రువులందరినీ కత్తితో చంపి సమూలంగా నాశనం చేశారు. వాళ్ళు తమను ద్వేషించిన వాళ్ళందరికీ తమకు నచ్చినట్లు చేశారు. శూషాను కోటలో యూదులు 500 మంది పురుషుల్ని చంపి నాశనం చేశారు. అలాగే యూదులు వీళ్లను కూడా చంపారు. వర్షందాత, దల్పోను, అస్పాత, పొరాత, అదల్య, అరీదాత, పర్మాష, అరీసై, అరీదై, వైజాత, ఈ 10 మంది హమోదాత కుమారుడు, యూదుల శత్రువు అయిన హామాను కుమారులు. యూదులు వాళ్లను చంపారు, కానీ వాళ్ల ఆస్తి దోచుకోలేదు. ఆ రోజు శూషాను కోటలో చంపబడిన వాళ్ల సంఖ్య రాజుకు తెలియజేశారు. రాజు ఎస్తేరు రాణితో ఇలా అన్నాడు: శూషాను కోటలో యూదులు 500 మంది పురుషుల్ని, హామాను 10 మంది కుమారుల్ని చంపేశారు. మరి రాజు మిగతా సంస్థానాల సంగతేంటి? అక్కడ వాళ్ళేం చేశారు? ఎస్తేరు రాణి, ఇప్పుడు నీ విన్నపం ఏంటి? అలా జరిగేలా చేస్తాను. నీ మనవి ఇంకేమైనా ఉందా? నువ్వు కోరినట్టే చేస్తాను. అప్పుడు ఎస్తేరు ఇలా అంది: రాజుకు ఇష్టమైతే శూషానులో ఉన్న యూదులు రేపు కూడా ఇవాల్టి చట్ట ప్రకారమే చేసేలా అనుమతి ఇవ్వాలి. హామాను 10 మంది కుమారుల్ని కొయ్యకు వేలాడదీయించాలి. దాంతో రాజు అలా జరిగేలా ఆదేశాలు ఇచ్చాడు. శూషానులో ఒక చట్టం జారీ అయింది. హామాను 10 మంది కుమారుల్ని కొయ్యకు వేలాడదీశారు. శూషానులో ఉన్న యూదులు ఆదారు నెల 14వ తేదీన కూడా సమకూడి శూషానులో 300 మంది పురుషుల్ని చంపారు. కానీ వాళ్ళ ఆస్తుల్ని దోచుకోలేదు. రాజు మిగతా సంస్థానాల్లోని యూదులు కూడా సమకూడి తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. వాళ్ళ తమ శత్రువుల్ని మట్టుబెట్టారు. తమను ద్వేషించిన వాళ్లల్లో 75,000 మందిని చంపేశారు. కానీ వాళ్ళ ఆస్తుల్ని దోచుకోలేదు. ఇదంతా అదారు నెల 13వ తేదీన జరిగింది. 14వ తేదీనకు వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు వాళ్ళు విందు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. శూషానులోని యూదులు 13వ తేదీన, 14వ తేదీన సమకూడి 15వ తేదీన విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు వాళ్ళు విందులు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అయితే మిగతా పట్టణాల్లో నివసిస్తున్న యూదులు అదారు నెల 14వ తేదీన విందులు ఆరగిస్తూ సంతోషిస్తూ వేడుకలు చేసుకున్నారు. ఒకరికొకరు ఆహారం పంపుకున్నారు. మొర్దెకై ఈ సంఘటనలన్నింటినీ నమోదు చేసి అహష్వేరోషు రాజు సంస్థానాలన్నిటిలో ఉన్న యూదులందరికీ, అంటే
దగ్గరలో ఉన్న వాళ్లకు, దూరంలో ఉన్న వాళ్లకు అధికారిక ఉత్తరాలు పంపాడు. ప్రతి సంవత్సరం అదారు నెల 14వ తేదీని అలాగే 15వ తేదీని పండుగలా ఆచరించాలని ఆదేశించాడు. ఎందుకంటే ఆ తేదీల్లో యూదులు తమ శత్రువుల నుండి విశ్రాంతి పొందారు. ఆ నెల వాళ్ల దుఃఖం సంతోషంగా, వాళ్ల వేదనంతా వేడుక రోజుగా మారింది. వాళ్ళు ఆ రోజుల్లో విందులు ఆరగిస్తూ సంతోషిస్తూ ఒకరికొకరు ఆహారం పంపుకుంటూ పెద్దవాళ్లకు కానుకలిస్తూ పండగలా జరుపుకోవాలి. యూదులు తాము ప్రారంభించిన వేడుకను కొనసాగించడానికి ఉత్తరంలో మొద్దుకై తమకు ఆదేశించినట్లు చేయడానికి అంగీకరించారు. ఎందుకంటే అగాగీయుడైన హమూదాత కుమారుడు, యూదుల శత్రువైన హామాను యూదుల్ని నాశనం చేయాలని వాళ్ల మీద కుట్రపన్నాడు. అతను యూదుల్ని భయోందాళనకు గురి చేయడానికి, వాళ్లను నాశనం చేయడానికి పురువు వేశాడు. పురువు అంటే చీటి. అయితే ఎస్తేరు తమ ముందుకు వచ్చినప్పుడు రాజు యూదుల మీద అతను పన్నిన కుట్ర అతని తల మీదకి రావాలి అని ఉత్తరాల ద్వారా ఆదేశించాడు. వాళ్ళు అతన్ని, అతని కుమారుల్ని కొయ్యకు వేలాడదీశారు. అందుకే పురు అనే పేరును బట్టి వాళ్ళు ఆ రోజుల్ని పురీము అని పిలిచారు. ఆ ఉత్తరంలో రాసిన వాటన్నిటిని బట్టి, ఆ విషయానికి సంబంధించిన వాళ్ళు చూసిన దానిని బట్టి, వాళ్ల మీదకి వచ్చిన దాన్ని బట్టి యూదులు తాము తమ తరువాతి తరాల వాళ్ళు తమతో కలిసే వాళ్ళందరూ ఈ 2 రోజుల్ని తప్పకుండా వేడుకగా జరుపుకుంటామని ఉత్తరంలో చెప్పినట్టే ప్రతి సంవత్సరం ఆ సమయంలో ఆ 2 రోజుల్ని ఆచరిస్తామని తీర్మానించుకున్నారు. తరతరాల పాటు ప్రతి కుటుంబం, ప్రతి సంస్థానం, ప్రతి నగరం ఈ 2 రోజుల్ని గుర్తు చేసుకోవాలి, ఆచరించాలి. యూదులు ఈ పురీము రోజుల్ని ఆచరించడం మానకూడదు. వాళ్ల తరువాతి తరాల వాళ్ళు వాటిని గుర్తు చేసుకోవడం మర్చిపోకూడదు. తరువాత అబీహాయిలు కూతురైన ఎస్తేరు రాణి యూదుడైన మొద్దుకై పురీము ఆచరణను ఖరారు చేస్తూ పూర్తి అధికారంతో 2వ ఉత్తరం రాశారు. అతను అహష్వేరోషు సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ స్నేహపూర్వకమైన, నమ్మదగిన మాటలతో అధికారిక ఉత్తరాలు పంపాడు. యూదుడైన మొద్దుకై అలాగే ఎస్తేరు రాణి ఆదేశించినట్లే తాము తమ తరువాతి తరాల వాళ్ళు పాటించాలని తీర్మానించుకున్నట్టే ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ పురీము రోజుల్ని వాటి తేదీల్లో ఆచరించాలనే విషయాన్ని ఆ ఉత్తరాల ద్వారా ఖరారు చేశాడు. ఎస్తేరు ఇచ్చిన ఆజ్ఞ పురీము గురించిన ఈ విషయాల్ని ఖరారు చేసింది. ఇదంతా గ్రంథంలో రాయబడి ఉంది. 10వ అధ్యాయము. అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమందంతటా అంటే దేశంలో అలాగే సముద్ర ద్వీపాల్లో ఉన్న ప్రజలతో వెట్టి చాకిరీ చేయించాడు. అతను చేసిన శక్తివంతమైన గొప్ప గొప్ప పనులు అలాగే రాజు మొద్దుకైని ఉన్నత స్థానంలో తీసుకురావడానికి సంబంధించిన పూర్తి వివరాలు మాదియా పారసిక రాజుల చరిత్ర గ్రంథంలో నమోదయ్యాయి. అహష్వేరోషు రాజు తరువాత అత్యంత ప్రముఖ స్థానంలో యూదుడైన మొద్దుకైదే. అతను యూదుల మధ్య గొప్పవాడిగా ఎంచబడ్డాడు. తన సహోదరులైన యూదులందరూ అతన్ని గౌరవించేవాళ్లు. అతను తన ప్రజలందరి మంచి కోసం పాటుపడుతూ వాళ్ల వంశస్థుల శ్రేయస్సు కోసం కృషి చేశాడు. ఈ 10 అధ్యాయాలతో ఎస్తేరు పుస్తకం పూర్తయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.